నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మంత్రులందరూ కూడా శాఖల పరంగా వాళ్ళు సమీక్షిస్తున్నారు, రివ్యూలు కండక్ట్ చేస్తున్నారు. దీనికి తోడు ప్రజాపాలన సదస్సుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అనేక కార్యక్రమాల దృష్ట్యా కూడా వాళ్ళు ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆ యొక్క విషయాలు పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా కొందరి పేర్లను కూడా ఏఐసిసి ప్రతిపాదన కోసం పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ఏఐసిసి కూడా ఈ లిస్టును అంగీకరించింది. అయితే ఇప్పటికే పలు బాధ్యతల్లో నిమగ్నమైపోయి నిత్యం కూడా ప్రజల్లో అటువైపు తర్వాత అధికారులతో సమీక్షలు ఉన్నటువంటి మంత్రులకు అదనపు బాధ్యతలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదనపు బాధ్యతల విషయానికి వస్తే కనుక జిల్లాల వారీగా ఇప్పటికే ఇన్ఛార్జ్లతో పాటుగా ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నికల్లో చాలా కీలకం. అయితే ఇప్పటికే 64 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ప్రజాపాలన పేరిట వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక పథకాల రూపకల్పనలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కూడా ముందస్తుగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 గ్యారంటీలకు సంబంధించిన అంశాలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో విస్తృత స్థాయి సమావేశంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 సీట్లు మనం డెఫినెట్గా టార్గెట్లో ఉంచాలి, కనీసం 15 స్థానాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా నిమగ్నమైతే తెలుస్తోంది. ఒక్కసారి లిస్ట్ చూపిస్తాను, లిస్ట్ తర్వాత మనం పూర్తిగా కూలంకషంగా ఈ టార్గెట్కి సంబంధించి ఎందుకు తెలంగాణ రాష్ట్రమే కీలకంగా మారింది కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధికారం రావడం కోసం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, ముందుగా లిస్ట్ చూస్తే కనుక రైట్, ఇక ఆదిలాబాద్ నుంచి ధనసరి అనసూయ సీతక్క పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించింది పార్టీ. ఆ తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి డి శ్రీధర్ బాబుని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు శాసనసభ వ్యవహారాల శాఖకు సంబంధించిన డి శ్రీధర్ బాబుని అక్కడ పెద్దపల్లి జిల్లా నాయకుడు, ఆయన పెద్దపల్లి జిల్లా నాయకుడితో పాటుగా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇక కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డిని ప్రతిపాదించింది పార్టీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇదే నిజామాబాద్ పార్లమెంట్ నుంచి నేరుగా జీవన్ రెడ్డిని ఎంపీ బరిలో నిలిపేందుకు కూడా ఆయన సుముఖంగా ఉన్నారట. ఆయన పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారట. మరి అధిష్టానం అయితే దానికి సంబంధించి ఏం చేస్తుందో తెలియదు, కానీ జీవన్ రెడ్డి మాత్రం డెఫినెట్గా నేను ఉంటానంటూ కూడా అడుగుతున్నారట ఆ పార్లమెంటరీ నియోజకవర్గ టికెట్ విషయంలో. ఇకపోతే జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పి సుదర్శన్ రెడ్డి. అయితే ఇందులో సుమారుగా 12 మంది మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించింది. కానీ ఇక్కడ జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రివర్గంలో లేరు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇక సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇద్దరే మినహా మిగిలిన అందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులే. అయితే మొదటిగా సీతక్కకి అది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, సో సీతక్కకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఆదిలాబాద్ నియోజకవర్గంలో సీతక్క పేరు ప్రతిపాదించారు ఇన్ఛార్జిగా. ఇక పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా నాయకుడిగా శ్రీధర్ బాబుకి ఇక్కడ ఆయన జిల్లాలోనే పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి శ్రీధర్ బాబుని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక జహీరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా పి సుదర్శన్ రెడ్డి. ఇక మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా జిల్లా నాయకుడు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ, ఆయన మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక మల్కాజ్గిరికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, సో మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు విషయానికి వస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన, కాకపోతే ఆయన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కి ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పటికే ఆయన అక్కడ మీటింగ్లు కూడా అనౌన్స్ చేశారు. మైనంపల్లి లేకుండానే మీటింగ్లో పాల్గొన్నారంటే కూడా గతంలో ఒక ఆరోపణ ఎదుర్కొన్నారు. ఇక మైనంపల్లి హనుమంతరావుకి మల్కాజ్గిరి టికెట్ రేస్లో ఉన్నారు. ఆయన టికెట్ వస్తుంది, గెలుపొందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ ఒకటి సికింద్రాబాద్తో పాటుగా మరొకటి హైదరాబాద్, 2 నియోజకవర్గాలకు ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు పార్లమెంటరీ నియోజకవర్గాలకి. ఇక చేవెళ్ళ నియోజకవర్గం తర్వాత మహబూబ్ నగర్, 2 కూడా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా చేవెళ్ళ రంగారెడ్డి కిందకి వస్తుంది. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కిందకి వస్తుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉన్నాడు.
రెండు నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా ఉంది. ఇక నాగర్ కర్నూల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రాంతం ఇది. సో దీనికి జూపల్లి కృష్ణారావు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి. ఇక నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ సంబంధించిన ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉన్నది. సో ఇన్ఛార్జ్గా నల్గొండ పార్లమెంటరీ సెగ్మెంట్కి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది పార్టీ. ఇక భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన కూడా అక్కడ ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా గతంలో ఎంపీగా పనిచేశారు. సో ఆయన్ని భువనగిరికి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇక వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఆ స్థానిక జిల్లా మంత్రి అయినటువంటి కొండా సురేఖ పేరు ప్రతిపాదించింది పార్టీ. ఇక మహబూబాద్ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దీంతో పాటుగా ఖమ్మం, ఈ రెండు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఖమ్మం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన రెండు నియోజకవర్గాలు పార్లమెంటరీ నియోజకవర్గాలు, ఒకటి మహబూబాద్ మరొకటి ఖమ్మం, రెండు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నాడు. సో ఓవరాల్గా పొంగులేటి 2, బట్టి 2, రేవంత్ 2, ఇక్కడ ఈ ముగ్గురు మాత్రం రెండు నియోజకవర్గాలు, ఒకటి చేవెళ్ళ మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి, ఆ తర్వాత బట్టి విక్రమార్క హైదరాబాద్ సికింద్రాబాద్, రెండు కూడా ట్విన్ సిటీస్కి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా బట్టి విక్రమార్క ఉన్నారు. ఇక ఖమ్మం మహబూబాద్ సంబంధించి రెండు నియోజకవర్గాలకు పొంగులేటి, ఇక మంత్రులందరూ కూడా తలా ఒక నియోజకవర్గం వాళ్ళ జిల్లాలకు సంబంధించి. ఇక మల్కాజ్గిరి సెగ్మెంట్లో తుమ్మల నాగేశ్వరరావు, ఇక పి సుదర్శన్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ది, ఆ తర్వాత నిజామాబాద్ సంబంధించి జీవన్ రెడ్డి వరిలో ఉన్నారు. ఇక వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇన్ఛార్జిగా కేటాయింపడికే బాధ్యతలు తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటరీ సెగ్మెంట్ గెలవడం కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. కానీ అంటే కనీసం 15 సెగ్మెంట్ అయినా గెలవాల్సిన పట్టుదలతో ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు చాలా కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఒకవేళ ఇండియా మ్యాప్ కనుక ఇండియా, ఇది ఒక అజంప్షన్ మాత్రమే, పూర్తిగా ఇండియా మ్యాప్ ఈ రకంగా గీసిన తప్పుగా అనుకోవద్దు, రైట్. ఇక్కడ ఇది కనుక ఇండియా మ్యాప్ అనుకుంటే కనుక ఈ సౌత్ ఇండియా రీజియన్లో మనకు తెలంగాణ, ఏపీ, తర్వాత కేరళ, కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ బీజేపీ ఫేడ్ అవుట్ అయిపోయింది. బీజేపీ ఎక్కడ కూడా లేదు. సో బీజేపీ క్లీన్ అయిపోయింది ఇక్కడ. ఇక ఉత్తర భారతదేశం విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత మరొక రాష్ట్రం హర్యానా కూడా స్థానిక సంస్థల్లో వాళ్ళు సత్తా చాటారు. సో ఇక్కడ రాజస్థాన్ కాస్త కోల్పోయింది. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో పూర్తిగా, అది హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో పూర్తిస్థాయి మద్దతులో ఉంది. అయితే సౌత్ ఇండియాలో మెజార్టీగా ఎందుకు పెట్టుకుందానంటే ఉత్తర భారతదేశంలో ఇండియా కూటమి, అంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, బీహార్ సంబంధించి నితీష్ కుమార్ ఆర్జేడీ కావచ్చు, ఇక రకరకాల పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కారణంగా డెఫినెట్గా ఇండియా కూటమి ఆ ప్రభావం చూపబోతోంది ఇండియా కూటమి వర్సెస్ బీజేపీకి. ఎందుకంటే ఇక్కడ సమ్మిళితంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక బలంగా ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో బలంగా ఉన్నట్టయితే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని, ఆ రకంగా వివిధ నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ అయితే బలంగా ఉంటుందో ఆ పార్టీ అక్కడ అధికారంలో ఉండే విధంగా, ఆ పార్టీ అక్కడ అభ్యర్థిగా పోటీ చేసే విధంగా ఇండియా కూటమి ప్లాన్ చేస్తుంది. సో ఇందులో భాగంగా ఇండియా కూటమి సౌత్ ఇండియాలో చాలా బలంగా ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ముఖ్యంగా కేరళ విషయానికి వస్తే కమ్యూనిస్ట్ పార్టీ, సో ఇండియా కూటమిలో భాగస్వామ్యం. సో ఇక్కడ బీజేపీకి ఎప్పుడు కూడా కేరళలో బీజేపీ అంత స్థాయి ప్రాబల్యం కనబరచకపోవచ్చు. పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఆధీనంలో కేరళ ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఇండియా కూటమికి పాజిటివ్ వైబ్స్. సో కేరళని కాస్త వాళ్ళు ఇండియా కూటమిగా దక్కించుకోవచ్చు. ఆ తర్వాత కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న కారణంగా వాళ్ళకి మెజారిటీ ఆఫ్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపొందే అవకాశం ఉంటుంది. ఇక తమిళనాడు పరిస్థితికి వస్తే తమిళనాడులో డిఎంకే పార్టీ ఆధీనంలో ఉంది కాబట్టి డిఎంకే పార్టీ కూడా ఇక్కడ ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వాళ్ళు అధిక సంఖ్యలో సీటు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక చివరిగా మిగిలింది 4 రాష్ట్రాలు, మరొకటి ఏంటి ఆంధ్రప్రదేశ్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే బలపడేందుకు షర్మిల రూపంలో ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ బలపడని పక్షంలో కాస్త ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. లేని పక్షంలో ఒకవేళ టీడీపీ కానీ ఇతరత్ర ఎవరైనా ఒక వైబ్స్ కనుక వచ్చి ఉంటే డెఫినెట్గా ఆ ప్రాంతీయ పార్టీల మద్దతు కోరే అవకాశం కూడా డెఫినెట్గా ఉండబోతుంది. సో ఈ సౌత్ ఇండియా మీద స్పెషల్గా ఫోకస్ పెట్టింది. సో దీంట్లో అత్యధికంగా కర్ణాటకలో కొంత బీజేపీ కూడా వర్సెస్గా ఉండే అవకాశం ఉంటుంది.
కర్ణాటక రాష్ట్రంలో, ఎందుకంటే బీజేపీ కూడా కాస్త అక్కడ స్ట్రాంగ్ అవుతున్న పరిస్థితి, అంతా తీసిపారేసే పరిస్థితి కూడా ఏం లేదు. సో కర్ణాటకలో, కేరళలో సిపిఐ పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పార్టీ ఇట్లా ఈ రకంగా ఉన్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక 15 స్థానాలు కనుక ఒక 17 స్థానాలు ఉంటే కనీసం 15 స్థానాల మీద కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేసిన నేపథ్యంలో ఈ 15 స్థానాలు కనుక గెలుచుకున్నట్టయితే డెఫినెట్గా సౌత్ ఇండియాలో ఒక రేంజ్ సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ప్రత్యేకంగా 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు కానీ కనీసం 15 గెలవాల ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే మంత్రులని వివిధ శాఖల వారీగా కేటాయించిన మంత్రులందరినీ కూడా ఇన్ఛార్జిగా ప్రకటించింది. మరి ఆ ఇన్ఛార్జుల కార్యక్రమాలు, ఆ ఇన్ఛార్జుల యొక్క టాక్టిక్స్, ఇన్ఛార్జుల యొక్క విషయాలు ఏ రకంగా పార్టీని గెలిపించడంలో ముందుకు నడుస్తాయి, ఏ రకంగా వాళ్ళు పార్టీని అధికారం తీసుకొస్తారు, వాళ్ళు అనుకున్న స్థాయిలో 15 స్థానాలను గెలుపొందుతారా, 15 స్థానాలు కనీసం అని చెప్తుంది. అంటే అట్లీస్ట్ 15 స్థానాలను గెలవాల్సిన ఒక టార్గెట్గా ముందుకు వెళ్తుంది. గతంలో కూడా కారు సారు పరహారం అని చెప్పి 88 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ప్రాబల్యం కనబరచలేకపోయింది అధికార బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో. అంటే అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లకు, పార్లమెంటరీ సెగ్మెంట్లకి డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినప్పటికీ మరి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఉండబోతుందో ఒక్కసారి ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా విభజించిన ప్రకారంగా అసెంబ్లీ సెగ్మెంట్స్ మనం గమనిస్తే ఆదిలాబాద్లో కంప్లీట్గా బీజేపీ త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. బీజేపీ అక్కడ కూడా 3 స్థానాలు గెలిచింది. ఆ తర్వాత 3 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, 2 స్థానాల్లో, 1 స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సో అది ఆదిలాబాద్ సంబంధించిన అంశం. ఇక శ్రీధర్ బాబు విషయంలో క్లీన్ స్వీప్, కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ ఒక్క బీఆర్ఎస్ కూడా ఉండే అవకాశం లేదు. కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉంది. సో కొంత టఫ్ ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత ఎందుకంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే కనుక ఇక నిజామాబాద్లో కూడా అది డిఫరెంట్గా త్రిముఖ పోరు ఉండే అవకాశం. ఎందుకంటే అక్కడ కూడా సుమారుగా 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలుపొందారు. ఇక జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కోసం జహీరాబాద్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉన్నది. ఇక మెదక్లో బీఆర్ఎస్ పైచేయి సాధించింది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం కనబరిచింది. ముఖ్యంగా కేసీఆర్ సొంత జిల్లా అది. ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరి హైదరాబాద్ ప్రవేశించినటువంటి సెగ్మెంట్ కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువైపు మొగ్గు చూపే అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. కానీ గతంలో చూసినా కూడా రేవంత్ రెడ్డి నేరుగా అక్కడ పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపారు. మరి ఈసారి ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. ఇక సికింద్రాబాద్ అది కూడా బీఆర్ఎస్ పార్టీ లేదంటే త్రిముఖంగా ఉండే అవకాశం ఉంది. మెజారిటీగా ఇది అర్బన్ ఏరియాకి సంబంధించింది కాబట్టి బీజేపీ కాస్త పాజిటివ్ అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ పరిధిలో కంప్లీట్గా హైదరాబాద్ ఎంఐఎం కంచుకోట కాబట్టి ఎంఐఎంకి అక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇక చేవెళ్ళలో కూడా అది రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో జిల్లా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా డెఫినెట్గా బాగుంటుంది. మరి అక్కడ చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున కనుక బరిలో ఉంటే అది త్రిముఖంగా ఉండే అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్ కంప్లీట్ కాంగ్రెస్, నాగర్ కర్నూలు కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్, భువనగిరి కాంగ్రెస్, వరంగల్ కాంగ్రెస్, మహబూబాద్ కాంగ్రెస్, ఖమ్మం కాంగ్రెస్. అంటే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గాలు కనుక మనం గమనిస్తే ఒకటి జహీరాబాద్, తర్వాత కాస్త కరీంనగర్, ఆదిలాబాద్లో, తర్వాత మెదక్లో, జహీరాబాద్లో కాస్త టఫ్ ఉండే అవకాశం ఉంది. మల్కాజ్గిరిలో అంటే కేవలం ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి ఈ 3 జిల్లాల మాత్రం పార్లమెంట్ నియోజకవర్గాలకి టఫ్ అయ్యే అవకాశం ఉంది. సుమారుగా మిగిలిన నియోజకవర్గాలని కూడా ఏకతాటిగా క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగ్గానే ఉంది. మరి ఏం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ, ఆ టాక్టిక్స్ ఎట్లా ఉంటాయి, ఈ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి తీర్పు పోతున్నారో మాత్రం చూడాల్సింది. అతి సమీప కాలంలోనే మార్చి కాల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలోగా పూర్తి స్థాయి కసరత్తు ప్రారంభించింది. ఇక ఈరోజు 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆయనే పర్యవేక్షించబోతున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటుగా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన, ముఖ్యమంత్రితో పాటుగా పిసిసి అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయనే కాబట్టి ఆయన యొక్క సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయి కూలంకషంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏ రకంగా ఈ ఫలితాలు వస్తాయి, లేకపోతే ఏ రకంగా వీళ్ళ యొక్క ఎలక్షన్ ప్రక్రియ కొనసాగబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది.